హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి సరదాగా కాసేపు. డాక్టర్, రేపు నీకు ఆపరేషన్ చేస్తాము. తప్పకుండా నువ్వు నీ కుటుంబాన్ని చూస్తావు. పేషెంట్, కానీ డాక్టర్, మా కుటుంబంలో అందరూ చనిపోయారు. నేనొక్కడినే మిగిలి ఉన్నా. డాక్టర్, ఆ విషయం నాకు తెలుసయ్యా. నేను చెప్పేది అదేగా, అర్థం చేసుకో. ఏ పని లేకపోయినా రోజూ బ్యాంకుకి ఎందుకు వస్తున్నావు? మా ఇంట్లో ఏసీ లేదు సార్, అందుకే వస్తున్నా. ఎన్ని జియో లాంటి నెట్వర్క్లు వచ్చినా, ఎంత ఇంటర్నెట్ స్పీడు, వైఫైలు, బ్రాడ్కాస్టులు వచ్చినా, నలుగురు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే జరిగే డేటా ట్రాన్స్ఫర్ స్పీడు అందుకోవడం చాలా కష్టం సుమీ. ఒంటరిగా ఉంది అని 80 ఏళ్ల వృద్ధురాలని ఆస్తి కోసం మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు. పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుంటేనే సరిపోదు, ఆ ముసలావిడతో 2 పిల్లల్ని కంటేనే ఆస్తి దక్కుతుంది, లేదా ఆస్తి మొత్తం ట్రస్ట్కి అని వీలునామా. రంగడు, వాడెవడో గాని చాలా దెబ్బ కొట్టాడురా. సుబ్బడు, ఏం జరిగిందిరా? రంగడు, భార్యను బస్ ఎక్కిస్తూ బంగారం జాగ్రత్త, బంగారం జాగ్రత్త అని పదే పదే చెబుతుంటే ఆ బ్యాగ్లో భారీగా బంగారం ఉందనుకొని కష్టపడి బ్యాగ్ కొట్టేశా. సుబ్బడు, నువ్వు సూపర్, మరి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? రంగడు, ఏడవకుండా ఏం చేయమంటావు? ఆ బ్యాగ్లో మాసిన బట్టలు, మేకప్ సామాన్లు తప్ప ఏమీ లేవు. సుబ్బడు, ఇప్పుడు అర్థమైంది, వాడి భార్య పేరు బంగారం అన్నమాట. రంగడు, అదేగా నా ఏడుపు. ఉగాది అని రాశి ఫలాలు చూసుకుంటున్నారా? అవసరం లేదు. రాశి ఫలాలు కేవలం పెళ్లి కాని అబ్బాయిలకు మాత్రమే. పెళ్ళైన మగవాళ్లకు పెళ్ళాం ముఖం చూస్తే తెలిసిపోతుంది ఈరోజు ఎలా గడుస్తుందో అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.